టెలిఫోన్ ట్రాపింగ్కి సంబంధించి ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి వివరిస్తారా ఏమైనా? ఓకే. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు తప్పితే జనాల్ని డైవర్ట్ చేయటానికి చెప్తే అమ్మా ఈ టెలిఫోన్ కొన్నాళ్ళు మేడిగడ్డ అన్నారు, కొన్నాళ్ళు ట్యాపింగ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎవడో సాక్ష్యాలు చెప్పారా చెప్పి ఇలా చెప్పి జనాల్ని డైవర్ట్ చేయటం తప్పితే వాళ్ళు ప్రామిస్లు చేసిన ప్రామిస్ ఇంతవరకు చేయలేదు. 15 ఆగస్టులో అన్నాడు, 15 ఆగస్టు లోపు రేవంత్ రెడ్డి ఉంటాడో లేదో తెలియదు. ఆల్రెడీ వెంకటరెడ్డి ముందుకు వస్తున్నాడు, అక్కడ ప్యాకేజీ డబ్బులు పంపించాలి. వెంకటరెడ్డి సూట్ కేసు వ్యాపారస్తులు అతను అన్ని లింకులు ఉన్నాయి, అక్కడ పంపించగలుగుతున్నాడు. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డికి హింట్ వచ్చేసింది, నాయన రెండో కృష్ణుడు రెడీ అయిపోతున్నాడు, సో నువ్వు సైలెంట్గా నువ్వు సర్దుకో, అతనే నెక్స్ట్ చేయబోయే ముఖ్యమంత్రి చెప్పేసినట్టు. అందుకని ఈయనే రేవంత్ రెడ్డి ముందుగా నాతోటి సమానంగా అర్హత ఉన్నాడు సీఎం ఆయనే చెప్పేశాడు. సో ఈ డైవర్షను ఈ గోల్మాల్ తప్పితే టెలిఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ గవర్నమెంట్ చేస్తుంది. మీ గవర్నమెంట్ చేయట్లేదా చెప్పమని చేయట్లేదా? చేస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గుడి మీద చేసి చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను బట్టి విక్రమార్కని ట్రాప్ చేయట్లేదని చెప్పండి, ఎక్కడ పోటీకి వస్తారో అని మీరు వాళ్ళు చేస్తారు. అవి చేస్తున్నారో లేదు, ట్యాపింగ్ అనేది చేస్తారు. రాజకీయ నాయకులు చేయకూడదని ఏమైనా చట్టం ఉందా? రాజకీయ నాయకుల్లో ఇవాళ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు? ఎక్కడైనా అనుచిత అలర్లు సృష్టించడానికి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారా? అందుకని మా దోపిడీ కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎక్కడైనా ఈ ఐఎస్ఎస్ఐ గ్రూపులు ఏమైనా యాక్టివ్ చేస్తున్నారా? రోహింగ్యా వాళ్ళు మన హైదరాబాద్ రోహింగ్యా వాళ్ళ ప్రవేశం సో టెర్రరిస్టులు మావోయిస్టులు వీటి మీద చేస్తారు జనరల్గా. ఇప్పుడు రాజకీయ నాయకులను ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి రాజకీయ పార్టీలో కూడా హంతకులు ఉన్నారు, హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, రౌడీయిజం చేసేవాళ్ళు ఉన్నారు, సమాజంలో అల్లర్లు సృష్టించి సమాజంలో విభేదాలు సృష్టించి రక్తపాతం సృష్టించి విధ్వంస రచనలు చేసేవాళ్ళు ఉన్నారు. కనుక మిమ్మల్ని ఎందుకు చేయకూడదు? మీరు సొంతపూసలు కాదే, మీలో విధ్వంసాలు సృష్టించే ఆ రచన చేసే కార్యక్రమాలు. అందుకని ప్రభుత్వం ఎప్పుడన్నా అల్లరి ట్యాప్ చేస్తారు. మీరు మాట్లాడే తీరును బట్టి వీళ్ళు ఏమన్నా ఒక విధ్వంస రచన చేశారా, ఏదైనా ధర్నా చేసి తగలబెట్టి చేసే కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారా స్టడీ చేస్తారు. అందుకని మేము ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేయటం మీరు సొంతపూసలు రాజకీయ నాయకులందరూ మేము సొంతపూసలు మేమేం చేయమని చెప్పమానండి. మీలో ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి పార్టీలో అల్లలు సృష్టించే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాన్ని దింపాలని చేసి కుట్రలు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం కోసం ట్యాప్ చేస్తుంది. మిమ్మల్ని చేయకూడదనే చట్టం ఏం లేదు. మీరే రాజకీయ నాయకులు కానీ ఎంపీలు ఎమ్మెల్యే కానీ సొంతపూసలు కాదు, పార్టీ ప్రెసిడెంట్ సొంతపూసలు కాదు. మీలో అందరూ అన్ని అరాచక శక్తులు ఉన్నారు, హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, రౌడీతనం చేసే రాజకీయ నాయకులు ఉన్నారు, సమాజంలో అల్లర్లు సృష్టించి తగలబెట్టే కార్యక్రమాలకి నాంది పలికేవాళ్ళు ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ చేస్తారు. నేననేది అంటే నువ్వు చేసినప్పుడు ట్రాప్ చేశారు, నువ్వు చెప్పాడు ఏమిటి ఆ సంభాషణ ఏం జరిగింది అది బయటపెట్టు. ట్రాప్ ఆ సంభాషణ ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ సంభాషణ వల్ల ఒక మంచి ఆగిందా లేక ఒక చెడు ఆగిందా ప్రజలు నిర్ణయిస్తారు. రిలీజ్ దట్ సంభాషణ. ఇదిగో ఈ సంభాషణ జరిగింది వీళ్ళ మధ్య, ఈ సంభాషణలో ఈ చెడు జరిగింది అని చెప్పు. అవి ఉన్న సంభాషణ బయట పెడితే తెలుస్తుంది. అది సంభాషణ బయట పెట్టకుండా ట్యాప్ చేశారంటే ట్యాప్ చేస్తారు. మీరేమి రాజకీయ నాయకులు ఎవరు ఏ రాజకీయ పార్టీని మేము సొంతపూసలు మా దగ్గర లేవని చెప్పండి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ బీజేపీ అందరిలోనూ విధ్వంసం సృష్టించి విధ్వంస రచన చేసే నాయకులు బడా నాయకులు ప్రతి పార్టీలో ఉన్నారు. కనుక మేము అప్రమత్తంగా ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది. ఏం అల్లర్లు జరుగుతాయో మీరు అల్లర్లు రాజకీయంగా వచ్చేస్తారు, నష్టపోయేది ప్రజలు, తగలబెడతారు మీరు, నష్టపోయేది ప్రజలు. కనుక అప్రమత్తంగా ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, అలాంటి ఏమైనా జరుగుతున్నాయా, అలాంటి ఏమైనా ఉన్నాయా, మీ మీ సంభాషణలో అలాంటి ప్లానింగ్ ఏమైనా జరుగుతుందో. సో దే వాంట్ టు స్టడీ నో ది ఫ్యాక్ట్స్. అందుకని చెప్తారు, చేస్తారు. అదేదో తప్పులాగాను ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పారండి. ఫోన్ ట్యాపింగ్ ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం ఇట్ ఈస్ నెససరీ
ఆ సొసైటీని ప్రశాంతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా. దానికోసం ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. ఆ ట్యాపింగ్లో వాళ్ళని చేయండి, మావోయిస్టులు చేయండి, టెర్రరిస్టులు చేయండి, ఉన్మాదులు చేయండి, మమ్మల్ని చేయొద్దంటని మీలో కూడా ఉన్మాదులు ఉన్నారు అని, మీలో కూడా రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, మీలోనూ అల్లర్లు సృష్టించే దుర్మార్గులు ఉన్నారు, కనుక ట్యాప్ చేస్తారు. రాజకీయ నాయకులు కానీ మీకేం లైసెన్స్ లేదు. అది పెట్టాలి. అది పెట్టకుండా ఈ దౌర్భాగ్యంగా ఏదో ఆయన చెప్పాడు వాళ్ళ పేర్లు రిలీజ్ చేసి కొంతసేపు సమాజంలో చర్చలు పెట్టించి వాళ్ళ అసలు విషయాన్ని హాబీల విషయం కానీ ఇల్లీగల్ కాదమ్మా. ఇల్లీగల్ గవర్నమెంట్ హెస్ గాట్ లిబర్టీ టు ట్యాప్ ది ఎవరు ఫోన్ ట్యాప్ ఎవరిదైనా చేయొచ్చు. ఇప్పుడు నా మీద అనుమానం ఉందమ్మా, నేను ఏదో మర్డర్ చేశాను అని ఉంది, నేను హ్యాపీగా ఇంట్లో చూపిస్తాను. నేను మర్డర్ చేశాను కానీ సాక్ష్యాలు లేవు. ఆ సాక్ష్యాలు ఎక్కడ నుంచి దొరికి నేను ఎవరితో మాట్లాడతాను చూడు, నన్ను ట్రాప్ చేస్తారు, నా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎందుకంటే నేను ఎవరితోటన్నా క్లోజ్ పీపుల్ తోటి నేను చేశాను మర్డరు కానీ బయటపడలేదు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పాను, అర్థమైపోద్ది కదా. సో ఇలాంటి సీక్రెట్గా మాట్లాడుకునే మాటలు ఉంటాయి. నీ మీద అనుమానం ఉన్నప్పుడు చేస్తారు, నా మీద చేస్తారు, ఎవరి మీద చేస్తారు. దీంట్లో రాజకీయ నాయకులు ఎక్సెప్షన్ అంటానికి లేదు. సో అది జరుగుతున్న డ్రామా అంటే డైవర్షన్ తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను, అది పెట్టండి. ట్యాప్ చేశారు, మాట్లాడారంటే ఏమి సంభాషణ, ఏ సంభాషణ విన్నారు, ఆ సంభాషణ రిలీజ్ చేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ సంభాషణ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రజలు నిర్ణయిస్తారు, దోషులను పట్టుకుంటారు. అంతేగాని ట్యాపింగే ఫ్రాడ్ అంటే ఇట్లా ట్యాపింగ్ గవర్నమెంట్ విల్ ట్యాప్. గవర్నమెంట్ డెఫినెట్గా దానికి అనుమానం ఉంటే, ఒక రాజకీయ నాయకులు వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అనుమానం ఉంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. వీళ్ళు అనుమానం ఉంటే అల్లర్లు సృష్టిస్తారేమో, ప్రభుత్వాన్ని దింపడానికి కార్యక్రమం ఎప్పుడు కూడా మన రాష్ట్రంలోదే కాదు ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీని బురదజల్లడానికి, అధికార పార్టీని దింపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి అపోజిషన్లో. ఏ పార్టీ అపోజిషన్లోనో అది చేస్తారు వాళ్ళు. కనుక అధికారంలో ఉన్న పార్టీ ఆ కుట్రల నుంచి బయటపడటానికి, కుట్రల మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారమ్మా. అందులో రాజకీయ నాయకులు ప్రమేయం ఉంటే ప్రమేయం ఉంటుంది. అంతే, మీరు రాజకీయ నాయకులుగా మేము కుట్రలు చేస్తాం, మేము హత్యా రాజకీయాలు చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం ఫోన్ ట్రాఫిక్ అంటే కరెక్ట్ కాదు కదా. ఎవరు కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుందో నీకు అట్లాగే ఉంటుంది. అది వాళ్ళు ఈ డ్రామా తప్పితే బయట పెట్టమనండి. వాట్ ఈస్ ద డిస్కషన్, ఈ ట్యాపింగ్లో మీరు ఫోన్ ట్యాపింగ్లో ఏ విషయాలు మాట్లాడారో అది బయట పెట్టండి. దెన్ పీపుల్ విల్ నో. అది ఆ విషయం, అందుకని డ్రామా అది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.